సో ఈ పర్మిషన్కి సంబంధించి కూడా క్లియర్గా వీ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. ఎక్స్సీఎం గారు మనకి వైజాగ్లో నుంచి శ్రీకాకుళం నుంచి జైల్లో వాళ్ళని ములాఖాత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖాత్ అవ్వచ్చు, జైలు అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖాత్ అవ్వచ్చు. బట్ వాళ్ళ రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు, మనం కూడా ఎక్కడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఎలాగైతే అందరూ వెళ్ళి కలుస్తున్నారో అలా కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చు. బట్ ఎక్కడైనా పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ ర్యాలీస్ చేయడం కానీ రోడ్ షో లాంటివి చేయడం కానీ దానికి దేనికి పర్మిషన్ ఇవ్వడం లేదు. కన్సిడరింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, మనకి ఆనరబుల్ పిఎం సార్ విజిట్ ఉండడం కావచ్చు, లేదు అంటే వీళ్ళు అప్లై చేసిన పర్మిషన్లో కూడా ఎక్కడ మనకి దాన్ని కూడా అడగలేదు వాళ్ళు. సో దీనికి సంబంధించి వెరీ క్లియర్గా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు ఎక్స్సీఎం గారి ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళ విజిట్ వరకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాను. బట్ రిమైనింగ్ ఏవైనా రోడ్ షోలు కానీ పబ్లిక్ గ్యాదరింగ్ కానీ పబ్లిక్ మీటింగ్కి సంబంధించి కానీ ఏ పర్మిషన్స్ లేవు, వాళ్ళు కూడా పర్మిషన్స్కి అప్లై చేయలేదు. సో ఇది ఒకసారి మీరు కూడా పబ్లిక్ అందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ, పబ్లిక్ కూడా మాకందరికీ కోఆపరేట్ చేస్తారని చెప్పి మీడియా ద్వారా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. శ్రీకాకుళం జిల్లా ప్రజలకి అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, రేపు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంపోల్ జైల్లో అప్పలాద్ గారికి మిలాఖత్ కోసం వస్తున్నారు. దానికి పెద్ద ఎత్తున మీరందరూ సంఘీభావం తెలుపుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రజానాయకుడు ఆయన, అలాగే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్యం, వ్యవసాయం అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందినటువంటి నాయకుడు, పేదలందరికీ ఆరాధ్య నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వచ్చి అతనికి చూడడానికి, అతనికి సంఘీభావం తెలపడానికి ఖచ్చితంగా జిల్లా ప్రజలందరూ హాజరవుతారని నేను అనుకుంటున్నాను. గౌరవ పోలీస్ అధికారులకి, ఎస్పీ గారికి, పోలీస్ అధికారులకి నా వినయపూర్వకమైనటువంటి అభ్యర్థన ఏంటంటే, మేము ఏ రకమైనటువంటి మీటింగ్లు పెట్టాం, అలాగే ఏ రకమైనటువంటి ర్యాలీలు చేయం, మీ తాలూకా ఆంక్షలను ఎక్కడా ఉల్లంఘించే ప్రసక్తి ఏమి ఉండదు. మేము ఒకసారి జగన్ గారిని పరామర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆనందించడానికి తప్ప అంతకంటే మా ప్రత్యేకమైన ప్రోగ్రాం కూడా ఎవరు మేము డిజైన్ చేయలేదు. కేవలం జగన్ గారికి సంఘీభావంగా అతను శ్రీకాకుళం జిల్లాకి 2 సంవత్సరాల తర్వాత వచ్చిన సందర్భంగా మరి ఆయనకు ఒకసారి మేమందరం గౌరవ సూచకంగా అందరూ కలియాలన్న ఒకటే లక్ష్యం. మరి ఎక్కడ పోలీస్ ఆంక్షలను కానీ, మరి మీరు చెప్పినటువంటి ఎస్పీ గారు చెప్పినటువంటి మరి మీటింగ్లు కానీ ర్యాలీలు కానీ ఏవి మేమెవరూ చెప్పలేదు ఎవరికి జిల్లాలో. అలా ఆ రకంగా మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా ఎవరు రాకండి దయచేసి. ఒకరికొకరు ఎవరి కావాలకు బయలుదేరి జగన్ గారిని చూసుకొని మళ్ళీ శాంతియుతంగా వెళ్ళిపోవడం, ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది కూడా మరి పబ్లిక్కి ఉండకూడదు. దానివల్లే మన పార్టీ గౌరవం పెరుగుతుంది. అలాగే పోలీస్ అధికారులకు కూడా నా వినయపూర్వకమైన అభ్యర్థన ఏంటంటే, ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఆదేశాలు మేము పాటిస్తాం, మాకు మీరు సహకరించండి దయచేసి. కేవలం జగన్ గారిని పరామర్శించడం, చూడడం అన్నది తప్పించి అంతకంటే వేరే ప్రోగ్రాం ఏది లేదని వినయపూర్వకంగా మేము ఎస్పీ గారికి, పోలీస్ అధికారులకి తెలియజేస్తున్నాం.